వివిధ ప్రాంతాల నుంచి నేను అక్కడ జెడ్పీటీసీగా వడ్డెర కులము చెందినటువంటి వాళ్ళు ఫస్ట్ టైం జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఎన్నికై సేవలు అందించారు. ఈరోజు మరి వేదిక మీద చాలా మంది వచ్చారు పలువురు నుంచి. అదే రకంగా మన వృత్తిలో పనిచేస్తూ ఉన్నటువంటి మరి జైలర్ గారు మహేష్, అదే రకంగా మరి కోయిలకుంట్ల, పలువురు, బల్నానపల్లి ఎక్కువ, ఎందుకంటే అక్కడ మైన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా మంది ఈ బేతంచెర్ల కానీ బల్నానపల్లి, రామాపురం వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది. అక్కడ కూడా ఎక్కువ బెలూన్ కానీ సిద్ధలాయపల్లి ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే ఈ యొక్క రాతి గనులు ఉన్నాయో అక్కడ ఎక్కువగా బతుకు తెరువు కోసం సెటిల్ అయ్యారు. మరి ఈ కాలంలో కూడా ఎండనక వాననక పనిచేస్తున్నటువంటి మాలకటూర్లం పోతే వేరే వాళ్ళు ఎవరైనా ఆ గనులలో ఊరికే బండలు ముట్టుకుంటున్న బొబ్బలేదు. అటువంటిది కాయ కష్టం చేస్తూ కుటుంబాలను బతికించుకుంటూ, ఈ మధ్య ఏదో మిషన్లు వచ్చినాయి కానీ లేకపోతే ఏ ఇల్లు ఉంది, ఎక్కడ ఏ ఇల్లు కట్టేవారు? ఇవ్వదు, ఇటుకలు వచ్చినాయి, అదే రకంగా బ్లాక్స్ వచ్చినాయి, ఒక బేస్ మట్టకు మాత్రమే ఏదో కట్టుకుంటున్నారు. మీ కష్ట ఫలితంగా చాలా కష్టపడే గుణం ఉన్నటువంటి వారు మీరంతా కూడా. నాకు బాగా తెలుసు, మొదటి నుంచి కూడా మీతో ఒక సంబంధం ఉన్నటువంటి వాడిని నేను. ఈ పట్టిన వాళ్ళు ఊర్లో ఎవరైనా ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అంటే వడ్డెర వాళ్ళు ఒక 100 కుటుంబాలు ఉన్నది, లేకపోతే 200 కుటుంబాలు ఉన్నది కాక బాగా కష్టపడి ఈ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కానీ రాయలసీమలో ఎక్కువ, ఎందుకంటే ఇది రాళ్లసీమ కాబట్టి ఈ రాళ్ళని నమ్ముకొని ఉంటారు. రాయలసీమ అంటే రాళ్లసీమ. ఈ రాళ్ళ ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళ బంధువులు వీళ్ళంతా పాపం పనిచేస్తున్నారు. ఈ పని చేస్తూ ఉంటే వీళ్ళను గుర్తించారు. మహేశ్వరుడు గారు ఆయన ఇప్పుడే చెప్తున్నా, పార్లమెంటులో వాల్మీకులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చాలా చక్కగా